ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ అమావాస్య రోజునే మనకు సూర్యగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది. ఇలా అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడటం అనేది చాలా గొప్ప విశేషము. ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చే అద్భుతమైనటువంటి రోజు. ఇలాంటి రోజున మీరు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దోషాలు, సమస్యలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి, ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే కొంతమందికి ఏంటంటే సొంతింటి కల అనేది నెరవేరదు, ఎప్పుడు అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా ఒక పొలం కొనుగోలు చేయాలి, లేదా బంగారం కొనుక్కోవాలి అని ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్కువగా బంగారం కొనుక్కోవాలని అనుకుంటారు, కానీ బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. కొంతమందికి ఉన్నా కూడా తాకట్టులో ఉంటాయి. అలాంటివన్నీ విడిపించుకొని మేము బంగారం కొనుక్కోవాలి, లేదా ఒక సొంతింటి కల నెరవేరాలి, ఇలా మీకు ఆర్థిక పరమైన సమస్యలు, అప్పుల పరమైనటువంటి సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ అమావాస్యతో, అంటే సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొంటూనే ఉంటారు. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ రాదు. గ్రహణాలు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. ఉగాదికి ముందు, అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున ఈ సూర్యగ్రహణం అనేది రాబోతుంది. అయితే భారతదేశంలో ఈ సూర్యగ్రహణం పెద్దగా కనిపించదు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించకపోయినా మనకు భారతదేశంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా కూడా అది మనకు కూడా సూర్యగ్రహణం అనే చెప్తారు. సూర్యగ్రహణం కాదు, అది మనకు సంబంధం లేదు, అది ఎక్కడో అంటార్కిటికాలో కనిపిస్తుంది, లేకపోతే ఇంకెక్కడన్నా వేరే దేశాల్లో కనిపిస్తుంది అని చెప్పేసేసి అనరు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం మనకు కూడా ఉన్నట్లే లెక్క. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. అలాగే ఈ రోజున మీరు పాటించాల్సినటువంటి నియమాలు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, గుర్తుంచుకోండి. హాస్పిటల్స్ కూడా వెళ్ళొద్దు. అలాగే మనకు ఈరోజు అమావాస్య తిథి కూడా ఏర్పడింది కాబట్టి ఈ రోజున పితృదేవతలకు పూజ చేసుకోవటము, పితృతర్పణాలు అర్పించటము, లేదా కాకికి, మీ ఇంటి దగ్గర కాకులు వస్తాయి కదా, అక్కడ కాకికి ఒక ముద్ద అన్నమైనా సరే మీరు పెట్టి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే కాకుల రూపంలో మనకు పితృదేవతలు వస్తూ ఉంటారు. అలాగే శనిదేవుడి వాహనం కూడా కాకి కాబట్టి ఇలా కాకికి అన్నం పెట్టడం వలన పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఒక ఇంటి ముందర ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకొని కట్టుకోండి. ఇలా స్వస్తికి గుర్తు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఎదురుగా మనకు అమావాస్య పూడుకొని వచ్చింది కాబట్టి ఇలా గుమ్మడికాయ కట్టుకోవటం వలన ఇళ్ల మీద ఉన్నటువంటి చెడు చూపు, నరదృష్టి, నరఘోష, జనాల యొక్క ఏడుపులు, అంటే తగువులు పెట్టేవాళ్ళు, ఇట్లా ఒక్కొక్కసారి ఇంటి పరంగా కూడా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఏడుపుల వల్ల. అలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మందార చెట్టు అంటే దేవతా వృక్షము. దేవతా వృక్షాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఉన్నటువంటి శక్తి వేరు కాబట్టి మందార చెట్టుతో చేసే ఏ పరిహారం అంటే మందార పూలు కావచ్చు, ఆకులు కావచ్చు, చాలా శక్తిని కలిగి ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా అమావాస్య అంటే లక్ష్మీదేవి పుట్టిన రోజు అంటారు. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఈ రోజున పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. అలా చేస్తే మాత్రం గ్రహణం తాలూకా వచ్చే సమస్యలు, అలాగే అమావాస్య వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఈ రోజున గోర్లు కొరుక్కోవటము, గోర్లు తీసుకోవటం, ఎందుకంటే మనకు మంగళవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఈ పొరపాట్లు చేయకూడదు. మంగళవారం అంటే కాస్త కీడు అంటారు కాబట్టి అలాంటివి చేయకూడదు. అలాగే జుట్టు విరబోసుకోవటం, తలకు నూనె రాసుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము, ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టుకోవటము, ఏడవటము, ఇలాంటి పనులు చేయకూడదు. అలాగే నాన్ వెజ్, చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, అలాగే కోడిగుడ్లుతో సహా ఈరోజు ఎట్టి
ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. అలా తినటం వలన అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతాయి. చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇలాంటివి, అంటే మన తప్పు లేకుండా నిందలు పడటము, జనాల చేత మాట పడటము, మానసిక ప్రశాంతత అనేది లేకపోవటము, బయటికి చెప్పుకోలేక మనలో మనం దాచుకోలేక మానసికంగా ఎంతగానో కృంగిపోవటము, ఎంతమంది మన చుట్టూతా ఉన్నా కూడా ఒంటరితనంగా బాధపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపును కానీ, అంటే మీరు పసుపు వేసుకొని ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున స్నానం చేయటం వలన మీకు దోషాలన్నీ తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. అలాగే మనకు శివాలయానికి వెళ్ళినప్పుడు మారేడు దళాలు ఉంటాయి. ఆ మారేడు దళాలనైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది, శివానుగ్రహం ఉంటుంది. ఇంకా ఈ రోజున గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి. మామిడి తోరణాలు కాదండి. మనకు అమావాస్యకు వచ్చింది కాబట్టి వేపాకుల తోరణాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో గర్భిణీ స్త్రీల ఉన్న ఇంటికి తప్పకుండా వేపాకుల తోరణాన్ని కట్టుకోండి. గడపలకు పసుపు రాసుకోండి, కుంకుమ బొట్లు పెట్టుకోండి. సాయంత్రం సంధ్యావేళలో గడప దగ్గర 2 దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని, అంటే ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేసి ఇల్లంతా తుడిచి తర్వాత పసుపు నీటిని కూడా చల్లటం వలన దుష్ట శక్తులు పారిపోతాయి. అలాగే ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి ఒక మంచి సువాసనతో పాటుగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఆ సువాసన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట. అలాగే ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఇంటి ఇల్లాలు కావచ్చు, ఇంట్లో ఆడవారు కావచ్చు, ఇలా చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, చేతులకు మట్టి గాజులు, కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు, చక్కగా ఇవన్నీ వేసుకొని లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి చాలు. మీరే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి ఒక చిన్న దీపం వెలిగించండి. అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, అలా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలు, ఈ గొడవలు, చికాకులు ఇలాంటివన్నీ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోయి గ్రహణం వల్ల దోషం అనేది కూడా అంటదనమాట. గుమ్మానికి బయట కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. మనకి ఈ గ్రహణం అంటే పుణ్యకాలం కాబట్టి ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు, పూజలు, అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. మనకున్నటువంటి కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు, పాపకర్మలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఈ సూర్యగ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం పంచగ్రహణ కూటంలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహ కూటం ఏర్పడిద్దో బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలన్నమాట. అంటే ఈ సమయంలో మనకేంటంటే కాస్త బంగారము, భూములు ఇలాంటివి, వెండి రేట్లు ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. నిజానికి మనకు గ్రహణం వచ్చేటప్పటికి ఫిబ్రవరి 17 మంగళవారం రోజున మధ్యాహ్నం 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 వరకు ఉంటుంది. అంటే సుమారు 4 గంటల పాటు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండటం, ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. వీటితో పాటుగా ఈ రోజు ఏంటంటే దూర ప్రయాణాలు అనేవి చెయ్యొద్దు. దూర ప్రయాణాలు ఏదన్నా అంటే మనకు సూర్యగ్రహణము అలాగే అమావాస్య 2 ఉన్నాయి. అలాగే మంగళవారం అనేది కూడా కాస్త కీడు అనమాట. ఇవన్నీ మనకి ఎక్కువగా కీడు ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు అనేవి దాదాపుగా చెయ్యమాకండి, మరి అత్యవసరమైతే తప్ప. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ మీరు అభిషేకం చేయండి. అలా చేయటం వలన మనకు ఈ గండాలు కావచ్చు, దోషాలు కావచ్చు, ఇలాంటివన్నీ తొలగిపోయి శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఈ జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంకా మీరు ఒక 5 నిమ్మకాయలను తీసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసినప్పుడు ఆ నిమ్మకాయలను మీ ఇంటి బయట గేటుకు కట్టుకోండి. నిమ్మకాయలను, ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు ఏవైనా పర్వాలా, వాటిని ఇట్లా చూపించినట్లుగా మీరు గేటు బయట కట్టుకోవటం వల్ల నరదిష్టి ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ అమావాస్య గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మన ఇంటి లోపలకు ప్రవేశించకుండా ఉండటానికి ఈ నిమ్మకాయలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇంకా ఈ రోజున మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టును తాకి
తాకి నమస్కారం చేసుకోండి. వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి మీకు కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. బయట నుంచి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఎందుకంటే ఈ అమావాస్య తిథి రోజున చాలామంది ప్రత్యేకమైన పూజలు, అంటే కొంతమందికి మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి. కొంతమంది దడుచుకుంటూ ఉంటారు, జ్వరాలు ఇలాంటివి కొన్ని ఉంటా ఉంటాయి. అలాంటివి రోడ్ల మీద పోస్తూ ఉంటారు. కాబట్టి మీరు కాళ్ళు కడుక్కొని రండి. ఈ రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ తప్పనిసరిగా దీపం అనేది వెలిగించండి. ఇక చూసినట్లయితే మన ఇంటి మీద ప్రత్యేకమైన నరదిష్టి ఉంటుంది, వాస్తు దోషాలు కూడా ఉంటాయి. అంటే చేసే పనిలో కలుసుబాటు ఉండదు, డబ్బు నిలబడదు, అప్పుల బాధలు, ఖర్చులు ఎక్కువైపోవటం, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, సఖ్యత లేకపోవటం, ఇంటికి వస్తే ఇల్లు మనశ్శాంతినివ్వాలి కానీ నరకాన్ని ఇస్తుందన్నమాట. అలా ఏంటంటే ఎప్పుడూ కూడా గొడవలు, కొట్లాటలు, తిట్లు, శాపనార్థాలు, కన్నీళ్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి, అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలి, ఇంటి పరంగా ఈ నరదిష్టి జనాల చూపులు అనేవి ఇళ్ల మీద తొలగిపోవాలి అని చెప్పేసి చక్కగా మీకు ఈ మందార చెట్టు పరిహారం ఏదైతే ఉందో ఇది మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఇలా చేయటం వలన ఆ గొడవలు, ఇంకా వీటితో పాటుగా శత్రు సమస్యలు, ఇలా బంగారము భూములు కొనుక్కునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ రోజున ఇనప వస్తువులు తెచ్చుకోమాకండి. అంటే పిన్నీసులు కానివ్వండి, లేకపోతే సూదులు కానివ్వండి, ఇనప వస్తువులు ఏవైనా సరే ఇలాంటివి ఈ రోజున కొనుక్కొచ్చుకోవద్దు. నూనె ప్యాకెట్లు, చెప్పులు, నువ్వులు ఇలాంటివి కూడా కొనుక్కొచ్చుకోవద్దు. ఇలా చేయటం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. మనకేంటంటే జిడ్డులాగా సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇనుము అనేది దరిద్రం తెచ్చుకోవద్దు. ఇక ఈ మందార చెట్టు దగ్గరకు మీరు వెళ్ళి మీ ఇంటి లోపల ఉన్నా పర్వాలా, ఏదైనా సరే మీ ఇళ్ళ పక్కన ఉన్న, మీకు లేకపోతే మీ ఇళ్ళ దగ్గర పక్కన ఉన్నటువంటి ఒక మందార ఆకునైనా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ముందుగా మందార చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి నమస్కారం చేసుకొని చక్కగా మందార ఆకు అనేది ఒకటి తీసుకోవాలి ఈ పరిహారానికి. ఆ ఆకు తాజాగా ఫ్రెష్గా ఉండాలన్నమాట. దాని మీద చినిగిపోయి ఉండటం, బెజ్జాలు ఉండటం అలా కాకుండా ఒక మంచి పెద్ద ఆకును తుంచుకొచ్చుకోండి. అలా మందార ఆకు ఏంటంటే మనకు చాలా, అంటే ప్రకృతి శక్తి, దైవశక్తి పుష్కలంగా ఉంటుంది మందార ఆకు కూడా. ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. మందార చెట్టు నిండా చక్కగా పూలు ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందని అర్థం అన్నమాట. ఎర్ర మందార పూల చెట్టు అనేది ఇంకా మీకు ఆర్థిక అభివృద్ధిని బాగా కలిగించేలా చేస్తుంది. అలా ఒక మందార ఆకుని తీసుకొచ్చుకున్న తర్వాత ఆ ఆకుని ఏంటంటే కాస్తంత పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేయండి. దుమ్ము ధూళి ఉంటే తొలగిపోతుంది. తరువాత మీరేంటంటే ఆ ఆకును పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి, ఎర్ర కందిపప్పు ఏంటంటే మన జాతకంలో కుజదోషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక స్పూను ఎర్ర కందిపప్పు, అలాగే దాని మీద మనం చూపించినట్లుగా ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం ముక్క మీద మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఎరుపు రంగు స్కెచ్తో మీరు రాయాలన్నమాట. బెల్లం అనేది ఏంటంటే మనకు పంచభూతాల్లో చాలా శక్తివంతమైనది, తీపి కలిగినటువంటి ఒక పదార్థం. మన జీవితాల్లోకి శుభకార్యాలను తీసుకురావటానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎర్ర కందిపప్పు కుజదోషాలను, ఈ రాహుకేతు మృత్యుదోషాలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ రెండింటిని ఆకు మీద పెట్టేసేసి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకుంటా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి. అంటే కొంచెం చీకటి పడ్డాక అట్లా సమయంలో 4 గంటల దగ్గర నుంచి మీ ఇంటికి ఆవు వస్తుంది కదా, ఇళ్ళ దగ్గర కానివ్వండి లేదా గోశాలలోనైనా పర్వాలా, అట్లా ఆవు దగ్గరకు వెళ్ళేసి మనకేంటంటే ఆవులో 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను కూడా తాకి నమస్కారం చేసుకొని మనం ఏదైతే ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఈ పదార్థం అంటే మందార ఆకు మీద ఈ బెల్లము కందిపప్పు ఉంచుకున్నాం కదా, కోరిక రాసుకొని వాటిని మీరు ఆవుకు తినిపించాలన్నమాట. మీరు చేత్తో పట్టుకొని, అంటే ఆ కందిపప్పు బెల్లము ఆవు తినాలి. అలా తినటం వలన మీ చేత్తో మీరు కింద పెట్టకుండా చేత్తో తినిపించండి. మందార ఆకు తిన్నా పర్వాలా, లేదా మందార ఆకుని ఎక్కడన్నా పారే నీటిలో పడేసేసేయండి. అలా తినటం వల్ల ఏంటంటే మీరు, అంటే మీ సమస్యలు ఏదైతే తొలగిపోవాలని చెప్పుకుంటా ఈ పరిహారం చేస్తారో అవన్నీ తొలగిపోయి మీరు ఖచ్చితంగా బంగారం కొనుక్కుంటారు.
అలాగే మీకు ధనం కూడా చేతికి అందుతుంది, రావాల్సిన కాడ ధనం చేతికి అందటము, అలాగే మీరు మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడిపోవటము, ఇలా బంగారం కొనుక్కోవటం కానివ్వండి, లేదా ఒక సొంతింటి కల నెరవేరటం కానివ్వండి, మనసులో కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది మీకు తీరటము, శత్రువులు మిత్రులుగా మారటము, ఇలా మీకు అన్ని రకాలుగా మీకున్నటువంటి సమస్యలను తొలగించి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ కోరికలు అనేవి 100% అనేది తీరతాయి. ఎందుకంటే ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య అంత అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆవుకు తినిపించండి. చక్కగా గోమాతను తాకి నమస్కారం చేసుకోండి. ఒకవేళ మాకు ఆవులు అందుబాటులో లేవు అనుకుంటే ఏదైనా గుడికి దగ్గరలో ఆ ప్రాంగణంలో ఆ ఆకును అలా వదిలిపెట్టేసి రండి. పక్షులు, చీమలు ఇలాంటివి తిన్నా కూడా మీకు సమస్య అనేది తొలగిపోతుంది. ఎందుకంటే నోరు లేని మూగజీవులు దైవశక్తిని కలిగి ఉంటాయి, దైవం ఆ యొక్క రూపంలో ఉంటుంది కాబట్టి ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా ఒకే ఒక్క మందార ఆకుతో చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఖర్చు లేని పరిహారం. ఒక్క స్పూన్ కందిపప్పు, అలాగే ఒక చిన్న బెల్లం ముక్క, అంతే. కానీ మీరు నమ్మకంతో చేయండి. ఈ పరిహారము 100% సిద్ధిస్తుంది. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి రహస్య పరిహారము. ఎంతోమంది కూడా అంటే మన పూర్వీకులు, ఋషులు, మునులు, మహానుభావులు కూడా ఇలాంటి పరిహారాలు చేసి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేవారు. కాబట్టి చక్కగా ఈ పరిహారం మీరు నమ్మకంతో చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. అలాగే చేయాల్సినవి, చేయకూడనివి ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అంటే ఆల్ అనే బెల్ని క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. కాబట్టి ఇలా కామెంట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.